హాయ్ ఫ్రెండ్స్. జనరల్గా అందరూ చికెన్ కర్రీ వండుతుంటారు, కానీ కరెక్ట్ పర్ఫెక్ట్గా మంచి టేస్టీగా రావాలంటే నేను వండే విధంగా వండండి. ఇది ఒక 1 kg చికెన్ రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. దీనికి ఒక స్పూన్ నూనె పోసుకొని కలుపుకొని ఈ మ్యారినేట్ను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా బయట పెట్టుకోవచ్చు. ఒక పావు గంట హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఒక 5 ఉల్లిగడ్డలు మంచి సన్నగా తరుక్కోవాలి. ఈ సన్నగా తరుక్కున్నాయి కొద్దిగా విడివిడిగా అయ్యేటట్టు చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. వీటిని కొన్ని ఒక సగమాన్ని మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకొని పక్కా పెట్టుకోవాలి. మిగతా ఉల్లిగడ్డలను మనం కర్రీ వండేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తే ఉల్లిగడ్డలు తొందరగా గోలుతాయి. ఎట్ ది సేమ్ టైం వాటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఒక 3 to 4 మినిట్స్లో మంచిగా గోలుతాయి. ఏమాత్రం గోలితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక వేరే బౌల్లోకి తీసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కర్రీ. వంట దానివాళ్ళు కూడా ఈ విధంగా చూసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. చూడండి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి. తర్వాత ఒక పెద్ద కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దానికి కొద్ది సాజీరా, లవంగాలు, దాల్చిని, ఇలాచీ, ఇవన్నీ కూడా నేను ఏమేమి మసాలా వేసానో అవి వేసుకోవాలి. రా మసాలా అవి కొద్దిగా గోలగానే ఇప్పుడు ఏదైతే ఉల్లిగడ్డ మీద పక్కన పెట్టుకున్నామో ఆ ఉల్లిగడ్డ ఇందులో వేసుకోవాలి. ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మార్వాడి మెంతి వేసుకోవాలి. ఈ మార్వాడి మెంతితోటి కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మార్వాడి మెంతి లేకుండా మామూలు మెంతి కూర వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలి మంచిగా. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ మ్యారినేట్ చేసిన దాంట్లో కారం పొడి వేయలేదు, ఎందుకంటే అందులో కారం పొడి వేస్తే పచ్చి పచ్చి వాసన వస్తుంది కర్రీ. మనకు చికెన్ ఉడికిన తర్వాత కారం పొడి వేసుకుంటే మంచిగా గోలుతుంది. ఇప్పుడు 2 నిమిషాలకోసారి చికెన్ కలుపుకోవాలి. అందులో ఊరినటువంటి నీళ్ళు మొత్తం ఇగ్గే వరకు కలుపుకోవాలి. 2 మినిట్స్కోసారి ఒక 2-3 టైమ్స్ కలుపుకుంటే నీళ్ళు మొత్తం ఇగ్గిపోతాయి. ఆ నీళ్ళు ఇగ్గే వరకు చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఒక చిన్న కొబ్బరి, ఒక 7-8 బాదం, వాటిని మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని కొబ్బరి కొద్దిగా వేయించి పెట్టుకుంటే ఇంకా టేస్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక 3 స్పూన్ల కారం పొడి వేశాను. తర్వాత ఒక 100 గ్రామ్స్ పెరుగు వేసుకుంటే కూడా కర్రీకి టేస్ట్ మంచిగా వస్తుంది. మన చికెన్ తినగానే వేడి కాకుండా హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ బాదామును, కొబ్బరి, ఒక 2 టమాటా కూడా ఉడికించి పెట్టుకున్నాను. ఆ టమాటా కూడా అందులో వేసి వాటిని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దాదాపు చికెన్ మంచిగా ఉడికింది. ఇదే టైంలో మనం గోలిచి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్. అది కలుపుకున్న తర్వాత మనం కొబ్బరి, బాదం పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి.
కలుపుకున్నాక కొన్ని నీళ్ళు పోయాలి. కొన్ని నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ పెట్టాలి. చూడండి, దాదాపు కర్రీ రెడీగా వచ్చింది. ఆయిల్ పైకి తేలుతుంది. ఈ మూమెంట్లో ఒక 3 పచ్చిమిర్చి నిలువున చీరుకున్నాయి, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ రన్నింగ్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, మ్యాక్సిమం కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు స్లిమ్లో పెట్టుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది. ఈలోపు కొత్తిమీర కూడా మనం కొద్దిగా వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది కర్రీ. టేస్ట్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. పర్ఫెక్ట్ చికెన్ కర్రీ. ఇట్లు మీ వెంకటరెడ్డి, ఈజీ కుకింగ్ షో. వన్స్ అగైన్ థ్యాంక్స్ వీడియో చూసినందుకు. పర్ఫెక్ట్ చికెన్ కర్రీ.